అమృతధారలు ధర్సమయం యేసు మాత విందాం రండి. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభునామంలో మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. ఈ వారంలో భారతదేశంలో టీచర్స్ డేని సెలబ్రేట్ చేశారు. నేషనల్ టీచర్స్ డే. అది భారతీయులముగా మనం వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా కాబట్టి, ఇండియన్ క్రిస్టియన్స్ కాబట్టి, మన కమ్యూనిటీలో కూడా ఎక్కువ శాతం టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువ శాతం టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు, మెడికల్ ప్రొఫెషన్లో ఉంటారు. పూర్వదినాల్లో ఆంగ్లో ఇండియన్స్ అంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఈ సంగీత పరిచర్యలో నాకు తెలుసు, చెన్నైలో కానీ, బాంబేలో కానీ, హైదరాబాద్లో కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరి పేరున్నా కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అంతా క్రిస్టియన్సే.
కీబోర్డ్ వాయించాలన్నా, గిటార్ వాయించాలన్నా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలన్నా కానీ క్రిస్టియన్సే ఉంటారు. సమాజం కొంతమందిని పైకి రానియదు. సింగింగ్ ప్రొఫెషన్లో, టీచింగ్ ప్రొఫెషన్లో, మెడికల్ ప్రొఫెషన్లో ఎక్కువ మంది శాతం క్రిస్టియన్స్ ఉండడం ఆశీర్వాదకరం. అంతేకాకుండా ఈ కంప్యూటర్ యుగంలో ఈ సాఫ్ట్వేర్ కానీ లేక ఇతరత్ర కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా అంతస్తులో ఉంది. యాక్చువల్గా నేను ఎంతో ప్లాన్ చేశాను ఈరోజు టీచర్స్ విషయంలో ఒక గొప్ప కార్యం చేయాలని, కానీ ఎందుకో సమకూడలేదు ఈ సంవత్సరం. చాలా చింతిస్తున్నాను దాని విషయంలో. అయినప్పటికీ మన సంఘంలో ఉన్న టీచర్స్ని అభినందించి వారి కొరకు ప్రార్థన చేయాల్సిన ఆశ, భారం నా మీద ఉంది. కాబట్టి ఆరాధనలో టీచర్స్ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది అన్ని ప్రొఫెషన్స్ కంటే అతీతమైంది భూమి మీద. తరగని ఆస్తి ఈ ప్రొఫెషన్లో ఉంది. విద్యాదానం ఎన్నడూ తరగదు. దేర్ ఇస్ నో రిటైర్మెంట్ టు ద టీచర్స్. ఇది టీచింగ్ ప్రొఫెషన్లో అద్భుతం ఏంటంటే ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు మీరు. విశ్వ నలుదిశలా మీ స్టూడెంట్స్ వ్యాప్తి చెంది విశ్వ సౌజన్యం కొరకు ఆయా దేశాల్లో ప్రయాసపడుతున్నారు. ఈరోజు మీ బడిలో, మీ ఒడిలో, మీ దగ్గర విద్య నేర్చిన వారు ఈరోజు సమాజంలో తలమానికంగా ఉన్నారు. ఎంతటి టీచర్ దగ్గర నుండి పైకి రావాల్సిందే. అందుకనే ఈ భూమి మీద ఉన్న ప్రొఫెషన్స్ అన్నింటిలో కంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఆశీర్వచనమైంది. టీచింగ్ ప్రొఫెషన్. టీచర్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను. మీ నేపథ్యంలో ఎందరు గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దారో మనకు తెలియదు. డాక్టర్ మార్టిన్ లూథర్ గురించి ఒక మాట చెప్తారు. జర్మనీ దేశంలో ఒక పాఠశాలలో క్లాస్ రూమ్లో టీచర్ వచ్చినప్పుడు టీచరే ముందు చెప్పేవాడట, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఆ టీచర్ వచ్చి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని చెప్తే కాస్త ఇబ్బంది పడేవారు స్టూడెంట్స్. ఎవ్రీ టైం ఫస్ట్ టైం ఆయనే చెప్తున్నారు, మనకు అవకాశం ఇవ్వడం లేదు, గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పే అవకాశం మనకి ఇవ్వడం లేదని చెప్పేసి. ఒక ఆయన అడిగాడు, ఒక బాబు అడిగాడు, ప్రతిసారి మీరే స్టూడెంట్స్ అని చెప్తున్నారు, గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పే అవకాశం మాకు ఇవ్వరా అని అడిగాడు. ట్రై చేశారు కానీ వల్ల కాలేదు. ఎందుకు ఆయన గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని చెప్తున్నాడంటే మీలో మహా గొప్ప వ్యక్తులు ఉన్నారు రేపటి ప్రపంచంలో. అన్ని రంగాల్లో ఈ విశ్వ సౌజన్యం కొరకు నిలబడే గొప్ప ధీరులు మీలో ఉన్నారు. కాబట్టి అప్పుడు నేను ఉండను కనుక ఇప్పుడే మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అన్నాడు. ఆ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ డాక్టర్ మార్టిన్ లూథర్. మన పాఠశాలలో మన దగ్గర విద్య నేర్చిన వారు ఎంత మహానుభావులు అవుతారో మనకు తెలియదు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ టీచింగ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఒక గొప్ప టీచర్ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన లాంటి బోధకుడు పుట్టలేదు, పుట్టబోడు. మహా బోధకుడు, గ్రేటెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్, ఈస్ యునిక్.
టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు లేక బిగినింగ్ స్టేజ్లో ఉన్న వారికి నేను మనవి చేస్తున్నా, యేసు ప్రభు మహా గొప్ప బోధకుడు. ఆయన బోధలను అనుసరిస్తే మీరు మంచి ఉపాధ్యాయులు కాగలుగుతారు, లెక్చరర్స్ కాగలుగుతారు, ప్రొఫెసర్స్ కాగలుగుతారు. మహా గొప్ప ప్రొఫెసర్ యేసుక్రీస్తు, గొప్ప టీచర్ యేసుక్రీస్తు, గొప్ప కౌన్సిలర్ క్రీస్తు. ఆయన లాంటి బోధకుడు ప్రపంచంలో లేరు. ఆ గొప్ప బోధకుని దగ్గర విద్యార్థులం మీరు నేను కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు గౌరవిస్తుందంటే, ఆయన ఎంత విద్యావేత్త అయినా కానీ నేను ఇంకనూ విద్యార్థినినే అంటాడు ఆయన, అనేవాడు ఆయన. స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్. కొంత నేర్చుకోగానే అంతా వచ్చేసినట్టు అనుకుంటాం మనం. ప్రపంచమంతటినీ నేర్చుకున్నాం అనుకుంటాం, కానీ మనం నేర్చుకుంది చాలా తక్కువ. విద్యకు నిమిత్తం లేదు, ఎంతైనా చదువుకోవచ్చు. ఏస్తో నిమిత్తం లేదు విద్య సంపాదించుకోవాలంటే. ఎంతవరకన్నా చదువుకోవచ్చు. ఆ విద్యా దానాన్ని ఎంతమందికైనా సహాయం చేయొచ్చు. తరిగిపోని ఆస్తి ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ కాదు విద్యాదానం. గ్రేట్ ప్రొఫెషన్. యేసుక్రీస్తు బోధకుడు, ఆయన అనుసరిస్తే అద్భుతాలు మన జీవితాలు జరుగుతాయి. ఒక సందర్భంలో బోధకుడా మేము నశించిపోతున్నాము అన్నారు శిష్యులు. బోధకుడా, వీఆర్ గోయింగ్ టు పెరిష్. ఎందుకు మమ్మలను రక్షించడం లేదు? మేము నశించిపోతున్నాము. అది మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు ఉన్నటువంటి వాక్య భాగం. యేసు ప్రభు ఆయన శిష్యులను చూచి, కమ్ లెట్ us గో టు ది అదర్ సైడ్ ఆఫ్ ది లేక్, అదర్ సైడ్ ఆఫ్ ది లేక్, అద్దరికి వెళుదాము రండి అని శిష్యులను యేసు ప్రభు ఆహ్వానించాడు. ఈరోజు అద్దరికి పోదము రండి. 4 సువార్తల్లో నాకు ఇష్టమైన మాట అద్దరికి ప్రయాణం. ఒకే చిన్న సముద్రం ఉండేది యూదయ ప్రాంతంలో. తిబిరియ సముద్రం అన్నా దానికే పేరు, గలిలయ సముద్రం అన్నా దానికే పేరు. చిన్ని సముద్రం, సరస్సు. హిందూ మహాసముద్రం అంత సముద్రం కాదది, చిన్న సముద్రం. అద్దరికి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్యలో ఆయన 3 రకాలైన మినిస్ట్రీ చేశారు. టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. 3 రకాలైన మినిస్ట్రీని మనం ప్రభులో చూస్తాం. టీచింగ్, ప్రీచింగ్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో 3-fold మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో డే టైం అంతా కూడా టీచింగ్, ప్రీచింగ్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. నైట్ టైం అయిందంటే, ఈవినింగ్ అయిందంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. సాయంత్రం ఆయన ఒంటరిగా ఒలీవల కొండకు వెళ్ళెను. ప్రార్థనా సమయం. యేసు ప్రభు జీవితంలో సాయంకాలము అనగానే అది ఆయన ప్రార్థనా సమయం. లంచ్ అవర్లో కూడా ఆయన మినిస్ట్రీ ఉంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలు ఒక పతితను సమరయలో ప్రభు దగ్గరకు నడిపించారు. ఆయన ప్రభు దగ్గరకు ప్రభు
పతితను పావనదాలుగా మార్చాడు. 12 గంటల టైంలో మినిస్ట్రీ, మిట్ట మధ్యాహ్నం, నో లంచ్, నో రెస్ట్. శిష్యులు మార్కెట్లోకి వెళ్ళారు లంచ్ కొరకు. తెల్లవారినప్పుడు ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తరుముకుంటూ వచ్చారు. తెల్లవారినప్పుడు ఆయన ప్రోగ్రాం దేవాలయంలో బోధించడం. ఎర్లీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. సాయంకాలమైనప్పుడు ప్రార్థన. అది యేసు ప్రభు దినచర్య. ఈ టీచింగ్ మినిస్ట్రీలో, ప్రీచింగ్ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీలో చాలా బిజీగా ఉండేవాడు యేసు ప్రభు. జన సందోహం వచ్చేవారు, వేల కొలది ప్రజలు ప్రభును దర్శించేవారు. అలాంటి టైంలో రెస్ట్లెస్గా ఉండేవారు డిసైపుల్స్. ప్రభుతో మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరికేది కాదు డిసైపుల్స్కి. బికాస్ హీ వాస్ వెరీ బిజీ విత్ ద పీపుల్, నో టైమ్ టు ద డిసైపుల్స్. ఎప్పుడైతే అద్దరికి పోదాం రండి అనగానే అమ్మాయి అని గాలి పీల్చుకునేవారు డిసైపుల్స్. ఎగిరి గంతేసేవారు. అద్దరికి పోదామంటే చాలా ఇష్టం. అద్దరికి ప్రయాణాలు యేసు ప్రభుతో చేయడం శిష్యులకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అది బోట్ షికారు కాదు. ఒకసారి బోట్ షికారు వెళ్తుంటాం మనం, అది బోటు షికారు కాదు, అద్దరికి ప్రయాణం. 4 విషయాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. అద్దరికి ప్రయాణం ఎందుకంటే, నెంబర్ 1, యేసుతో ఏకాంతము. మిగిలిన టైం అంతా కూడా డిసైపుల్స్కి ప్రభుతో సంభాషించే టైం లేదు. జీసస్ వాజ్ వెరీ బిజీ విత్ ద పీపుల్ త్రూఅవుట్ ది డే. ప్రభుతో ఏకాంతముగా టైం గడిపే అవకాశం ఈ కాస్తంత టైంలో, ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళే టైంలో ప్రభుతో ఏకాంతం. దేవుని బిడ్డలారా, ఉరుకులు పరుగులు ప్రపంచం ఇది. ముఖ్యంగా ట్విన్ సిటీస్లో ఎక్కువ స్పీడ్ మనకు. మిగతా ప్రదేశాల కంటే ట్విన్ సిటీస్లో మనం చాలా రెస్ట్లెస్గా ఉంటాం. ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనం ప్రయాణం చేస్తున్నాం. సో మెనీ టైమ్స్ వీఆర్ మిస్సింగ్ ది అద్దరికి ప్రయాణాలు. అద్దరికి ప్రయాణాలు మిస్ అయిపోతున్నాం. మనం ప్రభుతో ఏకాంతం పోగొట్టుకుంటున్నాం. We have no time to spend our time with Jesus Christ. No time. మెడిటేషన్కి టైం లేదు, ప్రేయర్కి టైం లేదు, డివోషన్కి టైం లేదు. ఒక సండే దేవాలయం అంతా నిండిపోద్ది. ఒక సండే బెంచెస్ అన్ని వెక్కిరిస్తుంటాయి, నన్ను చూసి వెక్కిరిస్తుంటాయి బెంచీలు. నో టైం. అద్దరికి ప్రయాణాలు నా జీవితంలో, మీ జీవితంలో కావాలి. దేవునితో ఏకాంత అనుభవం. దేవునితో ఏకాంత అనుభవానికి మనం ప్రయాణం ప్రారంభిద్దాం. ఒకవేళ బిజీగా ఉంటే పక్కన పెట్టేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదండి, ఇవన్నీ గతించిపోయేవి. ఈ శరీరం గతించిపోతుంది, నేను గతించిపోతాను, నా ఆస్తి గతించిపోతుంది, నాకున్నదంతా గతించిపోతుంది, ఏది ఉండదు. పక్కన పారేయండి. అద్దరికి ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించండి. కమ్ లెట్ us గో టు ది అదర్ సైడ్ ఆఫ్ ది లేక్. ప్రభుతో ఏకాంతము. నెంబర్ 2, యేసుతో ముఖ ఫేస్ టు ఫేస్ విత్ జీసస్ త్రూఅవుట్ ది డే. ప్రభును సంధించే ప్రివిలేజ్ డిసైపుల్స్కి ఉండేది కాదు. ఏ యాయిరు, ఏ రక్తస్రావణ స్త్రీయో ఎవరో వచ్చి ప్రభును ఎదుర్కొనేవారు, సంధించేవారు. యేసును సంధించడానికి
ఫేస్ టు ఫేస్ ప్రభును సంధించడానికి డిసైపుల్స్కి నో టైం. పైగా వారు ప్రయాణం చేసింది చిన్న దోణి. ఎంత దగ్గరగా కూర్చొని ఉంటారో చూడండి ప్రభుకు. చిన్ని దోణిలో వారు యేసును తీసుకుని పోయారు. వెరీ స్మాల్ బోట్, ఫేస్ టు ఫేస్ విత్ జీసస్. డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఫేస్ టు ఫేస్ విత్ జీసస్? ప్రభుకు ముఖం చూపిస్తున్నామా? కొంతమంది మీ ధైర్యం చాలడం లేదు, గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ప్రభా, నీకు విరోధంగా జీవిస్తున్నాను. హౌ కెన్ ఐ ఫేస్ యూ? ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ఎవ్రీ సండే నేను నీ దగ్గర రాలేకపోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. హౌ కెన్ ఐ ఫేస్ యూ? నీవు నాకు ఇచ్చిన ఆస్తిలో దశమ భాగాన్ని నేను నీకు ఇవ్వలేకపోతున్నాను. హౌ కెన్ ఐ ఫేస్ యూ? నా జీవితంలో అద్దరికి ప్రయాణాలు మిస్ అవుతున్నాను. నీతో ఏకాంతంగా నేను జీవించలేకపోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. హౌ కెన్ ఐ ఫేస్ యూ? డూ యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఫేస్ టు ఫేస్ విత్ జీసస్ క్రైస్ట్? దేవునితో ముఖాముఖి మనకుందా? హన్న ప్రార్థన చేసినప్పుడు పదాలు లేవు. ఫేస్ టు ఫేస్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖి. నాయను గ్రామంలోని విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు, యేసు శవ ప్రయాణానికి ఎదురు వచ్చినప్పుడు, దేర్ వాస్ నో డైలాగ్ బిట్వీన్ జీసస్ అండ్ ద ఉమెన్. ఓన్లీ ఫేస్ టు ఫేస్ విత్ జీసస్. యేసును చూసింది. యేసు ఆమెను చూచి, ఆమె కన్నీళ్లను చూచి పాడిన ముట్టగా వాడు లేచి కూర్చున్నాడు. ఫేస్ టు ఫేస్ విత్ జీసస్. 1 year దేవుని ముఖం చూడలేకపోయాడు కింగ్ డేవిడ్. 1 year. మొదటి గాయకుడు కింగ్ డేవిడ్ ఒక కీర్తన కూడా 1 year రాయలేకపోయాడు. హీ పెన్ నో సామ్. హిస్ హార్ప్ వాస్ అవుట్ ఆఫ్ ట్యూన్ ఫర్ 1 year. అతని సితార అపశృతిలో ఉంది 1 year. అతని గొంతు మోగపోయింది 1 year. అది చేయి పడిపోయింది 1 year. దేవుని కొరకు ఒక్క కీర్తన కూడా రాయలేకపోయాడు. మహాపరాధం చేసిన తర్వాత హిస్ హార్ప్ వాజ్ అవుట్ ఆఫ్ ట్యూన్. హీ వాజ్ ఫీలింగ్ గిల్టీ. హౌ కెన్ ఐ ఫేస్ గాడ్? దేవుడే ఫేస్ చేశాడు డేవిడ్ని. నువ్వు మాట్లాడడం లేదు నాతో, ఎంతకాలం నాతో మాట్లాడకుండా ఉంటావా అని దేవుడే ఇంటర్ఫీర్ అయ్యి నాతాను ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడాడు. మనం బెట్టు చేస్తాం కానీ దేవుడు బెట్టు చేయడు. మనం మారాన్ చేస్తాం, దేవునితో మాట్లాడడం మానేస్తాం, కానీ దేవుడు ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. అంత మంచి దేవుడు మనకున్నాడు. మనం పట్టించుకోము, ప్రార్థన చేయము, దేవుని వాక్యం చదవం, దేవాలయానికి రాము, అస్సలు ఆయన గురించిన నామస్మరణ చేయం, కానీ ఆయన మనల్ని పట్టించుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ మీ. మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయన మనల్ని ఫేస్ చేస్తాడు. కెన్ యూ ఫేస్ జీసస్? అద్దరికి ప్రయాణం అంటే యేసుతో ఏకాంతము. రెండవది యేసుతో ముఖాముఖి. మూడవది యేసు మాకే స్వంతము అనే ఫీలింగ్. జనసందోహంతో ఉన్నప్పుడు లోన్లీగా ఫీల్ అయ్యేవారు డిసైపుల్స్. ఎప్పుడైతే చిన్ని ధోనిలో ప్రభు ప్రక్కన కూర్చున్నారు, ప్రభు మాకే సొంతం. ఎంత బాగుంది, ప్రభు మాకే సొంతం. ఒకసారి చెప్తాం, ఒక పెద్ద వ్యక్తి మన పక్క సీట్లో కూర్చుంటే అందరితో చెప్పుకున్న పలానా వ్యక్తి నా ప్రక్కన ఫ్లైట్లో కూర్చున్నారని చెప్పుకుంటాం. మీ ఫ్లైట్లో మీ పక్కన ప్రభు కూర్చున్నాడు ఈరోజు. నాకే సొంతం ప్రభు, నా సొంతం యేసు ప్రభు అనే ఫీలింగ్. ఆ ఫీలింగ్ మనకుంది. యేసు ప్రభు నాకు సొంతం. హీఈస్ మై సేవియర్, మై పర్సనల్ సేవియర్. హీఈస్ మై లార్డ్, హీఈస్ మై టీచర్. అలా క్లెయిమ్ చేయగలుగుతున్నామా? హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై సేవియర్ అని ప్రభువును క్లెయిమ్ చేయగలుగుతున్నామా? ఆయన నాకు సొంతం. నాలుగవది
అద్దరికి ప్రయాణం అంటే యేసుకు మరింత దగ్గరగా జరిగే అనుభవం. వెరీ క్లోజ్ టు జీసస్, వెరీ నియరర్ టు జీసస్. ఆ చిన్ని ధోనిలో ప్రభు ప్రక్కన కూర్చోవడానికి, ప్రభుకు దగ్గరగా జరగడానికి అద్దరికి ప్రయాణాలు ఉపయోగపడేవి డిసైపుల్స్కి. ప్రభుతో ఏకాంతము, ప్రభుతో ముఖాముఖి, ప్రభు మాకే స్వంతం అనే ఫీలింగ్. 4వది యేసుకు దగ్గరగా జరిగిన అనుభవం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు వారు ఆయనను ఉన్న పాటున చిన్ని ధోనిలో తీసుకొని పోయిరి. అద్దరికి పోదామని అనగానే చిన్న ధోనిలో ఉన్న పాటున ఆయనను తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చెను. యేసు ప్రభు 12 డిసైపుల్స్ ఒక ధోనిలో వెళ్తూ ఉంటే ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చెను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఒక మాట చెప్పారు. ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అప్పుడు కాపరి ఒకడు, మంద ఒకటి అవుతుంది. మన యేసు ప్రభు మనకు మాత్రమే సొంతం కాదు. డిసైపుల్స్ అనుకోవచ్చు, బోట్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన నాకే స్వంతం కాదు. హీస్ యూనివర్సల్ సేవియర్. ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చును. ఆయన మరి కొంతమందికి కావాలి. ఆయన అందరి వాడు. అనేకసార్లు మనం అనుకుంటాం క్రిస్టియన్ కమ్యూనిటీలో యేసు మాకు మాత్రమే సొంతం కాదు, యేసు అందరి వాడు. ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చను. అనేక మందికి, ప్రపంచమంతటికి యేసు ప్రభు కావాలి. ఆయన వెంబడి వస్తున్న ధోనిలకు అవకాశం ఇవ్వాలి. ఈ ధోనిలో ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, we have to bring the non-Christian friends to the church. ఎంతసేపు మనం క్రిస్టియన్ కమ్యూనిటీతోనే ఆనందించడం కాదు, కానీ మరికొన్ని ధోనిలు యేసును వెంబడించడానికి ఒక అవకాశాన్ని మనం ఇవ్వాలి. మనందరం ఒక కుటుంబం. వీఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఏ జాతి అయినా, మతమైనా, ఎవరైనా, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. వీఆర్ వన్ ఫ్యామిలీ టు గాడ్. ఆయన వెంబడి మరికొన్ని ధోనిలు వచ్చను. నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పటికీ వరి అవసరం లేదు. ఆయన వెళ్తున్న ధోనిలో, మరొక ధోనిలో మనం ఎక్కినా చాలు, అద్దరికి ప్రయాణం వెళ్ళగలుగుతాం. అద్దరికి వెళుదాము రండి. ఈ అద్దరికి ప్రయాణం జరుగుతుండగా ధోని అమరమన యేసు తలవాల్చుకొని విశ్రమిస్తూ ఉంటే తుఫాను చెలరేగింది. కెరటాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం, సృష్టి విలయతాండం జరుగుతుంది. ధోని అలల చేత కొట్టబడుచుండెను. ఏ ధోని అది? యేసు ఉన్న ధోని. జీవితంలో యేసు ఉన్న ధోనికే తుఫానుల తాకిడి ఎక్కువ ఉంటుంది. యేసు లేని ధోనికి తుఫానులు పెద్దగా రావు. కెరటాలు ఎగిసి పడవు, అలల చేత కొట్టబడదు. యేసు లేని ధోని. యేసు ఉన్న ధోని ఎక్కువగా అలల చేత కొట్టబడుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితంలోనే ఒడుదుడుకులు, సమస్యలు, నిరాశలు, నిస్పృహలు, వేదనలు, దుఃఖము, అనారోగ్యము, మరణం. ఎందుకండి సడన్ గా ఇంత స్పిరిచువల్ గా ఉంటారు? ఇంటిలో పలానా వారు చనిపోయారంటే ఆ ధోనిలో యేసు ఉన్నాడు కాబట్టి అలల చేత కొట్టబడింది. మన జీవితంలో ఏదైనా కష్టం కలిగిందంటే వాట్ ఇట్ మీన్స్? మై లార్డ్ ఈస్ విత్ మీ. నా ప్రభు నాతో ఉన్నాడు అనే సిగ్నిఫికెన్స్ అది.
మన జీవితంలో ఏం కష్టాలు. ఒక ఆయన వచ్చి అంటాడు, ఎప్పుడు తలనొప్పి కూడా రాలేదండి అన్నాడు ఆయన నాకు. ఓహో, నీ ధోనిలో ప్రభు లేడన్నమాట అనుకున్నాను నేను. తలనొప్పి రాలేదు కానీ ఒకేసారి అన్ని నొప్పులు వచ్చేసాయి అతనికి. ఒకే రోజు అన్ని నొప్పులు వచ్చేసాయి. ఒకే రోజు ప్యాకప్ చేశాడు లైఫ్ని. ఈ మధ్య అంటారు, పాస్టర్ గారు దేవుని థ్యాంక్స్ అండి, నాకు డయాబెటీస్ లేదు. మరి నాకు డయాబెటీస్ ఉంది కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పొద్దా దేవునికి? నేనంటాను, లార్డ్ థ్యాంక్ యూ బికాజ్ ఐఎమ్ ఏ డయాబెటిక్. లార్డ్ థ్యాంక్ యూ బికాజ్ ఐఎమ్ ఏ క్యాన్సర్ పేషెంట్. లార్డ్ థ్యాంక్ యూ బికాజ్ ఐఎమ్ ఏ హార్ట్ పేషెంట్. యేసున ధోని అలల చేత కొట్టబడుతుంది. జీవిత ధోని ఎప్పుడు ప్రశాంతంగా వెళ్ళదు. ఆస్తి అంతస్తులున్నా, సొసైటీలో కీర్తి కిరీటాలున్నా, తరతరాలు తినగలిగిన ఆస్తి ఉన్నా, ఒక ఆయన నిలబడి తింటున్నాడట అన్నం. ఏమండి నిలబడి తింటున్నారండి, మీకు అంత రిచ్ మ్యాన్ కదా మీరు, చక్కని డైనింగ్ టేబుల్ బంగారు ప్లేట్లో పెట్టుకొని కూర్చోదంటే, మా పితరులు చెప్పారని నిలబడి తింటే, కూర్చొని తింటే ఆశ తరిగిపోద్దట, అందుకని నిలబడి తింటున్నాను నేను. ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ కూడా జీవిత ధోని ప్రశాంతంగా వెళ్ళదు. టేక్ ఇట్ గ్రాంటెడ్, వెళ్ళదు, ఎప్పుడు వెళ్ళదు. ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఈ జీవిత ధోనిను కొడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ధోనిలో యేసు ఉన్నాడు గనుక. ఈ తుఫానులు, పెనుగానులు, సృష్టి వైపరీత్యాలు ధోనిను ముంచివేయడానికి కాదు, ధోనిను ముందుకు నడపడానికి. అది ప్రాముఖ్యమైన పాయింట్ ఈరోజు. ధోనిను ముంచివేయడానికి కాదు తుఫానులు, ధోనిను ముందుకు నెట్టడానికి తుఫానులు. ఆ తుఫాను లేకపోతే ధోని ముందుకు వెళ్ళదు. ఆ ప్రెజర్ అవసరం. పీటర్ రాస్తాడు, ఈరోజు శ్రమలు, కష్టాలు అవసరం. క్రైస్తవ జీవితంలో ఆ ప్రెజర్ మనకు అవసరం. ముందుకు నెట్టడానికే కానీ తుఫానులు ధోనిను ముంచివేయడానికి కాదు. మన జీవితంలో మనకు కష్టాలు, కన్నీళ్లు చాలా అవసరం. అవి లేకపోతే మనం మునిగిపోతాం జీవితంలో. మన జీవిత ధోని నెట్టబడాలి అంటే అది అలల చేత కొట్టబడాలి. తుఫానులు, కష్టాలు, కన్నీళ్లు మన ధోనిను ముందుకు నెడుతూ ఉండాల. అలా నెట్టబట్టే మనం గుడిలో ప్రత్యక్షం అవుతాం. మన ధోనిను అలలు నెట్టలేదనుకోండి, గుడిలో ఎవరు రారు. కంఫర్టబుల్గా ఉంది, ఇక దేవుని సహాయం ఎందుకు అనుకుంటారు. మన జీవితంలోనే అలల చేత కొట్టబడుతున్నందువల్ల మనం అటెండ్ అవుతుంటాం దేవుని సన్నిధికి. దేవుని అవసరత మనకు కావాలని కోరుకుంటాం. ధోనిను ముంచివేయడానికి కాదు, ధోనిను ముందుకు నెట్టడానికే ఈ తుఫానులు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇంకొక సన్నివేశం ఉంది. ఇక్కడ అద్దరికి ప్రయాణం ఉంది కానీ ధోనిలో యేసు ప్రభు లేడు. అక్కడ అద్దరికి వెళదాం రండని శిష్యులను పంపించి బలవంతంగా పంపించాడు ఆయన. ఇష్టం లేదు, ఎందుకంటే ప్రభు రావడంలా కూడా. నేను మీకు చెప్పాను, ప్రభు వస్తే 4 అనుభవాలు చెప్పాను కదా. ప్రభు వెంట రావడం లేదు అని ఇష్టం లేదు వాళ్ళకి. ఇక్కడ అద్దరికి వెళ్ళండి అని ప్రభు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళాడు. వారు తుఫాన్లో ఉన్నారు, యేసు ప్రార్థనలో ఉన్నాడు. అది సన్నివేశం. ఆయన ప్రార్థించేది శిష్యులు తుఫాన్లో ఉన్నందుకే. అద్దరికి పంపించే ముందు యేసు ప్రభు తెలుసు తాను తుఫానులోనికి పంపిస్తున్నాడు. తుఫాన్లోనికి పంపిస్తున్నాడు ప్రభు, అది ఆయనకు తెలుసు. వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారితో లేడు. ఆయన రావాల్సినప్పుడు రాలేదు. ఒక్కసారి పాపం అందరూ కాన్సన్ట్రేషన్ పోయింది. దయచేసి ప్లీజ్.
చాలా తుఫాన్లో ఉన్నారు, చిక్కుబడి ఉన్నారు. ప్రభు ఇంకా రాలేదు. ఈ 12 మంది డిసైబుల్స్కి చాలా కోపం వచ్చి ఉంటుంది ప్రభు మీద. ఎందుకు రాలేదు ఆయన? మనల్ని పంపించాడు ఒంటరిగా, ఆయన ఉంటే ఎంత బాగుండేది, ఆయన రాలేదు, మనతో రాలేదని చాలా బాధ అనిపించింది వాళ్ళకి. అయితే తెల్లవారుజామున ఏ అలల చేత దోణి కొట్టబడిందో అలల మీద నడుచుకుంటూ వచ్చేసాడు. కష్టాల మీద నడుచుకుంటూ కడలిలో మన దోణి దగ్గరకు వస్తాడు ప్రభు. ప్రభు రావాలంటే నా జీవితంలో కష్టాలు ఉండాలి, ప్రభు రావాలంటే నా జీవితంలో అలలు ఉండాలి, జీవితం ప్రశాంతంగా ఉండాలి, సాఫీగా ఉండాలంటే ప్రభు రాలేడు మన దగ్గరికి. అలలు ఉంటే కానీ ఆయన రాలేడు. అలల మీద నడుచుకుంటూ ప్రభు వచ్చేసాడు. ఏ అలలు దోణెను కొట్టాయో ఆ అలలు సోపానాలై వాటి మీద నడుచుకుంటూ ప్రభు వచ్చేసాడు. ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే ఒక మంచి మాట, ఆయన లేట్ కమ్మర్ కాదు. సాయంకాలం అయినప్పుడు వారు దోణెక్కారు, ఎర్లీ మార్నింగ్ ఆయన నడుచుకుంటూ వచ్చాడు. మరి లేట్ కమ్మర్ యేసు ప్రభు? ప్రభు లేట్ కమ్మర్ కానే కాదు. ఆయన రావాల్సినప్పుడే టైం వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తే అదే రైట్ టైం ఆయనకి. యేసు ప్రభు ఇంకా రాలేదని బంధువులు చూసారా ఎంతగా యేసును ప్రేమించారా? ఆయన వచ్చాడేమో చూడండి, 4 days అయిపోయింది. ఇస్ ఎ లేట్ కమ్మర్? నో, ఆయన వచ్చిందే రైట్ టైం. మన దృష్టిలో అది లేట్ కమ్మర్గా అనిపిస్తుంది, కానీ ఆయన వచ్చిందే రైట్ టైం. ఇంకా మన జీవితంలోనికి ప్రభు రాలేదా? మీరు ఇంకా ప్రార్థన చేస్తున్నారు, ఆమేన్ చెప్పారు, ఇంకా ప్రభు రాలేదా? మీ జీవితంలో, నా జీవితంలో ఆయన లేట్ కమ్మర్ కాదు. మీ ప్రార్థనకు జవాబు రాలేదని, మీ జీవితంలోనికి ఇంకా యేసు రాలేదని ఆయన లేట్ కమ్మర్ అని భావించవద్దు. ఆయన వచ్చినప్పుడే వస్తాడు, అదే ఆయనకు రైట్ టైం. నన్ను ఎప్పుడు దీవించాలో, నన్ను ఎప్పుడు ఆదుకోవాలో, నాకెప్పుడు కిరీటం పెట్టాలో, నాకెప్పుడు ప్రమోషన్ ఇవ్వాలో, నన్ను ఎప్పుడు పిలుచుకోవాలో, నన్ను ఎప్పుడు హీల్ చేయాలో, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన వచ్చిందే రైట్ టైం. మన జీవితంలో ఇంకా రాకపోతే లేట్ కమర్ అనుకోవద్దు, ఆయన టైం ఇంకా రాలేదు. దోణి అమరమున తలవాల్చుకొని విశ్రాంతిలో ఉన్నాడు యేసు ప్రభు. ఎంటైర్ 4 గాస్పెల్స్లో ప్రభు రెస్ట్ తీసుకున్న ఒకే ఒక్క రిఫరెన్స్ ఇది. దోణి అమరమున తలవాల్చుకొని, సిలువ అమరమున తలవాల్చుకునేంత వరకు కూడా ఏ రిఫరెన్స్ లేదు, ఒక రిఫరెన్సే ఉంది. దోణి అమరమున తలవాల్చుకొని విశ్రమిస్తున్నాడు. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు యేసు ప్రభు. నిద్రపోతున్న యేసు ప్రభుని చూస్తాం మనం ఇక్కడ. చాలా ఆశ్చర్యం. ఎక్కడ చూడం, నిద్రపోతున్న యేసు ప్రభుని చూడం. నిద్రపోతున్న ఐతుకం చూస్తాం మనం, నిద్రపోతున్న యేసు ప్రభుని చూడం. ఎక్కడ బైబిల్లో కునుకడు, నిద్రపోడు, కానీ నిద్రపోతున్నాడు ఇక్కడ. కేవలం ఆయన శారీరక బడలిక మాత్రమే కానీ ఆయన ఆధ్యాత్మిక విశ్రాంతి కాదు ఇది. ఆయన ఎప్పుడు ఎలర్ట్గానే ఉంటాడు. ప్రకృతి వైపరీత్యాలు, సృష్టి విలయతాండాలు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు ఆయన నిద్రను డిస్టర్బ్ చేయలేదు. ఆ రోజు డిస్టర్బ్ కాల. మీరు నేనైతే ఎంత డిస్టర్బ్ అయిపోతాం ఆ ఘోషకు, సముద్ర ఘోషకు. చావు కేకలు వేస్తాం, చచ్చిపోతున్నాం అని భ్రమపడతాం. అయిపోయింది, ఇక టైం అయిపోయింది అనుకుంటాం. కానీ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే అవి డిస్టర్బ్ చేయవు. ఎందుకో తెలుసా? ఈజ్ ద క్రియేటర్ గాడ్.
సృష్టి విలేతాండాలైన ప్రకృతి వైపరీత్యాలైన ఆయన చేసినవే. ఎగసిపడే కెరటాలను ఆయన చేసినవే. ఆ సముద్రాన్ని ఆయన చేసిందే. సృష్టికర్త నిద్రపోతున్నాడు కాబట్టి అవి డిస్టర్బ్ చేయలేదు ప్రభువును. యేసునామ సంకీర్తనం చేస్తుంది సృష్టి. వాటికి భాష లేదు, మాట లేదు. వాటి భాషలో దేవుని నామ సంకీర్తనం చేస్తుంది ప్రకృతి. మనకు భాష ఉంది కాబట్టి పదాల పొందికలో దేవుని నామ సంకీర్తనం చేస్తున్నాం మనం. కానీ వాటి భాషలు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. వాటి భాషల్లో ప్రకృతి వైపరీత్యాలు, సృష్టి విలేతాండాలు, ఎగసి పడుతున్న కెరటాలు, ఘోష, ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది ప్రభుకు. అక్కడ ఎలా డిస్టర్బ్ అవుతాడండి? ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుండే నిద్రపోతాం మనం. జోల పాడినట్టుంటుంది కొంతమందికి, నిద్రపోతూ ఉంటాం. అవి సృష్టి చేస్తున్న స్తుతి నినాదాలు. అయితే ఆయన డిస్టర్బ్ అయింది శిష్యులు వేసిన గావు కేకకు. టీచర్, డూ యు నాట్ కేర్ ఇఫ్ వి పెరిష్? బోధకుడా, డూ యు నాట్ కేర్ ఇఫ్ వి పెరిష్? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? బోధకుడా. ఈ అవిశ్వాసపు గావు కేక ప్రభుని డిస్టర్బ్ చేస్తుంది. ఇంత సబడ చేస్తున్న సృష్టి వైపరీత్యం వల్ల ఆయన డిస్టర్బ్ కాల, హ్యాపీగా పండుకున్నాడు ఆయన. ఐ వాస్ వెరీ కంఫర్టబుల్. శిష్యులు వేసిన అవిశ్వాసపు గావు కేక. టీచర్, డూ యు నాట్ కేర్ ఇఫ్ వి పెరిష్? టీచర్ అంటున్నారు, ప్రభు అనలేరా? లార్డ్ అనలేదు ఇక్కడ. టీచర్. ప్రభు కాస్తంత దూరం జరిగిపోతున్నారు. మై లార్డ్ అని అనలేకపోతున్నారు, ప్రభుని అనలేకపోతున్నారు. టీచర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ప్రభుకు. టీచర్ అంటే ప్రభు నీ దృష్టిలో టీచర్ మాత్రమేనా? నీ దృష్టిలో ప్రభు టీచర్ మాత్రమేనా, సేవియర్ కాదా? ప్రభులో టీచర్ని మాత్రమే చూస్తున్నారు, రక్షకుడిని చూడలేకపోతున్నారు, సృష్టికర్తను చూడలేకపోతున్నారు. ఒరిజినల్ బైబిల్లో ఏమనుందంటే, ప్రభువా మనము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ప్రభుని కూడా ఇంక్లూడ్ చేశారు అక్కడ. మనము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ప్రభుని కూడా కలిపేసుకున్నారు. నువ్వు నశించిపోతున్నావు అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రభును కూడా జాబితాలో కలిపేసి, ప్రభువా మనము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని కొన్నిసార్లు ప్రభును కూడా మనలోకి తెచ్చేస్తుంటాం. మన ఫెయిల్యూర్లోకి ప్రభుని లాగేస్తుంటాం. మన ఓటమిలోనికి ప్రభుని లాగేసుకుంటే ప్రభు కూడా ఆ మచ్చ వచ్చేటట్టు చేస్తుంటాం. మనం ప్రభుని ఇంక్లూడ్ చేస్తాం. మన ఫెయిల్యూర్స్లో, మన నష్టాలలో, కష్టాల్లో ప్రభుని ఇంక్లూడ్ చేస్తాం. ప్రభువా మనం నశించిపోతున్నాం. ప్రభు లేచి, ఇంకను మీరు నమ్మిక లేకున్నారని ఆయన సముద్రమును గద్దించగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. చిన్నిదోనే మిక్కిలి నిమ్మళమాయను. యేసు ప్రభు అద్దరికి ప్రయాణంలో తుఫాన్లు ఎదురైన, దోణి అలల చేత కట్టబడిన, గమ్యం సుఖాంతం అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బోధకునిలో రక్షకుని చూడగలిగినప్పుడు, సృష్టికర్తను చూడగలిగినప్పుడు మన అద్దరికి ప్రయాణం సుఖాంతం అవుతుంది. ఎన్ని తుఫాన్లు ఎదురైనా, కష్టాలు ఎదురైనా ప్రభు మన దోణిలో ఉన్నాడు కాబట్టి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. మనం ముగిస్తాం ఇక్కడ. ఆ దినమే సాయంకాలమైనప్పుడు. ఇంతసేపు మనం కాలంలో సాయంకాలాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 2000 years క్రితం ఒక సాయంకాలం. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం.
ఆ దినమే సాయంకాలం అయినప్పుడు, అంటే ఇది జీవిత సాయంకాలాన్ని గురించి నేను మాట్లాడుతున్నా. మన జీవితంలో ఒక సాయంకాలం ఉంటుంది, వయస్సులో సాయంకాలం, రిటైర్మెంట్ సాయంకాలం. జీవితంలో యవన కాలం దాటిపోయింది, మధ్య వయస్సు దాటిపోయింది, సాయంకాలం వచ్చేసింది. దిస్ ఈస్ ది ఈవినింగ్ టైమ్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇది సాయంకాలం, జీవిత సాయంకాలం. ఈ జీవిత సాయంకాలం కాగానే ఉన్న పాటున చిన్న దోణిలో యేసు ప్రభును మనం పరలోక అద్దరికి తీసుకుని వెళ్ళాలా. ఈవెన్ నౌ, ఇప్పుడైనా మనం లెట్ us go to the other side of the lake because this is evening in our life. జీవితంలో సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిందంటే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం. అది జరగకముందే, రాత్రి రాకముందే, చీకటి పడకముందే, కొంత వెలుతురు ఉండగానే చిన్న దోణిలో యేసును మనం అద్దరికి తీసుకుని పోగలమా? ఆలోచన చేయండి. ఇక్కడ ప్రభు చేసిన అద్భుతం ఏంటి? సముద్రాన్ని అణచి, గాలిని అణచి, సముద్రాన్ని నిమళ్ళించడం కాదు ఆయన చేసిన అద్భుతం. అది పెద్ద కష్టమేం కాదు, ఆయన సృష్టికర్త. ఇట్ ఈస్ డిఫికల్ట్ టాస్క్ టు జీసస్, ఈజ్ ద క్రియేటర్. మరి ఆయన చేసిన అద్భుతం ఏంటంటే, చిన్ని దోణిలో తను తాను కుదించుకున్నాడు. చూశారు, అది ఆయన చేసిన అద్భుతం. ది ఆమ్ని ప్రెసెంట్ గాడ్, సర్వాంతర్యామి, ఏల్ షదాయ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ది ఆమ్ని ప్రెసెంట్ గాడ్, సర్వాంతర్యామి, అన్ని ప్రాంతాలలో ఉండగలిగిన, ఒకేసారి ఉండగలిగినటువంటి దేవాది దేవుడు ఒక చిన్న దోణిలో తను తాను కుదించుకొని ఉండడం కంటే అద్భుతమే ఉంది. సముద్రాన్ని అణచడం అద్భుతం కాదు. అక్కడ చిన్ని దోణిలో, చిన్ని పశుల పాకలో తను తాను కుదించుకోవడం, చిన్ని దోణిలో తను తాను కుదించుకోవడం, ఈ చిన్ని గుండెలో తను తాను ఉండగోరడం అద్భుతం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఉన్నపాటున ఈ చిన్ని గుండెలో ప్రభుని తీసుకుని వెళ్దామా? మునిగిపోయినప్పుడు ఒక సంఘటన జరిగింది, చరిత్రలో ఒక సంఘటన జరిగింది. మీరు ఆర్గన్ దగ్గరకు వచ్చుంటే పాట. ఈ టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు అందరూ భయపడ్డారు. లైఫ్ బోట్స్తో కొంతమంది బయటపడ్డారు. ఉన్నటువంటి బిలీవర్స్ ఇక కొన్ని నిమిషాల్లో మనం చనిపోతున్నామని తెలిసినప్పుడు వారు అద్భుతమైన పాట పాడారు. సారా ఫ్లవర్ యాడమ్స్ రాసినటువంటి కీర్తన పాడారు. లాస్ట్ ఇస్ ఈవినింగ్, కమ్ లెట్ us go to the other side of the lake. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన దేవా, నీవున్న దోణిలో తుఫానులు, అయితే గమ్యం సుఖాంతం. మా దోణిని ముంచివేయడానికి కాదు గాని తుఫానులు మా దోణిను ముందుకు నెట్టడానికి. జీవిత సాయంకాలం కాగానే ఉన్న పాటున ఈ చిన్ని గుండెలో, చిన్ని జీవన దోణిలో నిన్ను తీసుకొని పోగలిగిన కృప నా దేవా ప్రభువా నీ చెంతను నీరర్ మై గాడ్ టు ది, నీరర్ టు ది అని పాడుకుంటూ అద్దరికి వెళ్ళగలిగిన భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.